నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న మేకపాటికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. నెల్లూరులో భారీ మెజారిటీ వైసీపీ గెలవబోతోందని మేకపాటి విక్రమరెడ్డి జోస్యం చెప్పారు. ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రేట్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్, ఫోన్ రికార్డింగ్ కూడా మీరు చూస్తుంటారు. అందరినీ ఒక ప్యాకేజ్గా మాట్లాడుకొని, అదే మీరు దాదాపు మీడియా మిత్రులే తన దగ్గర చెప్పున్నారు కూడా, ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రేట్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ చేసుకొని నాయకులు వెనకాల అంటుపోతూ ఉన్నారు. మా తరఫున కూడా ఒక ఎంపీపీ అమ్ముడుపోయి ఆ సైడ్కి పోవడం జరిగిందని చెప్పేసి వార్తలు విన్నాం. తప్పకుండా ఆత్మకూరు ప్రజలు మీరందరూ గమనించుంటే గత ఎన్నో ఎన్నికలు చూసుకోండి, ఈ విధంగా డబ్బుల మీద ప్రభావం పెట్టి రాజకీయం చేయడం గాను, ఎలక్షన్ పోరాడడం కానీ ప్రజలు ఏ పక్కున్నారో మీరందరూ గమనించాలి. మీరు గమనిస్తే ఎప్పటికైనా ఒక నాయకుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవలు అందిస్తూ ఎప్పటికీ వాళ్ళ గురించి ఆలోచించుకొని వాళ్ళ మధ్యలో ఉండే నాయకుడికే ఎక్కువ ప్రభావం చూపి గెలిపించారు. ఏ నాయకుడు టూరిస్ట్గా రావడం, దాదాపు 5 సంవత్సరాలు ఈ ప్రాంతానికి కానీ పట్టించుకోకుండా ఈ ప్రాంతంలో ఒక 10 సంవత్సరాలు ఆయనకి పరిపాలన ఉండే స్థానం ఇచ్చినా కానీ ఈ ప్రాంతానికి ఏం చేశారో మీ అన్నది తెలుసు. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతం ఎక్కడ చుట్టుపక్కల లేకుండా మళ్ళీ ఒక సంవత్సరం ముందు వచ్చి మళ్ళీ ఇక్కడ కష్టం అని చెప్పేసి వేరే దగ్గర పోయేటట్టు పరిస్థితి ఉంటే ఒక పెద్దరెడ్డి వచ్చి ఆయన కొంచెం సహాయంగా ఉంటూ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఒక నెల క్రితమే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ అమ్ముడు కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ప్రజల్లో ఎట్టా వాళ్ళకి లేదని చెప్పేసి ఇంటింటికి పోయి కొన్ని నాయకులు ఒత్తిడి పెట్టి ఈ విధంగా